గణపతి నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ముంబైలో ఈ సంబరాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. ఇక ఆ నగరంలోని మోస్ట్ ఫేమస్ గణపతి విగ్రహమే లాల్ బాగ్చా రాజా. ఈ గణనాథుడి విగ్రహం దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. హైదరాబాద్ లో ఖైరతాబాద్ వినాయకుడికి ఎలాగైతే బ్రాండ్ ఇమేజ్ పడిందో ఈ లాల్ బాగ్చా రాజాకి కూడా అంతే. మరాఠీ పదమైన లాల్ బాగ్చా రాజా అంటే లాల్ బాగ్ రాజు అని అర్థం. మరి ఈ గణపతి విగ్రహం ఎందుకంత ఫేమస్? లాల్బాగ్లోని పేరు చావల్ అనే ప్రాంతంలో ఉండే మార్కెట్ కొన్ని కారణాలతో మూతపడడంతో ఇక పర్మనెంట్ మార్కెట్ ఏర్పాటు చేసుకోవాలని డిసైడ్ అయిన స్థానికులు విఘ్నాలు తొలగిపోయేందుకు 1934లో తొలిసారిగా గణపతి మూర్తిని ఏర్పాటు చేశారు. మత్స్యకారులు, స్థానిక వ్యాపారులు కలిసి ఏర్పాటు చేయడంతో తొలిసారి గణనాథుడు ఓ మత్స్యకారుడి రూపంలో దర్శనమిచ్చాడు. ఇక ఆ తర్వాతి ఏడాది అంటే 1935లో కాంబ్లీ కుటుంబం విగ్రహ తయారీ బాధ్యతలను తీసుకోవడంతో లాల్బాగ్ గణపతి వైభవం మొదలైంది. తొలితరంలో మధుసూదన్ కాబ్లీ ఈ విగ్రహాన్ని తయారు చేయగా ఆ తర్వాతి నుంచి అతని వారసులు విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. గణనాథుణ్ణి లంబోదరుడు అని పిలుస్తారనే సంగతి తెలిసిందే. అందుకే బొజ్జ గణపయ్యలు దర్శనమిస్తుంటారు. కానీ లాల్బాగ్ గణపతి మాత్రం ఇందుకు భిన్నం. స్లిమ్ గా దర్శనమిచ్చే ఈ గణపతిని అలా డిజైన్ చేయడానికి ప్రధాన కారణం సామాన్యుణ్ణి పోలి ఉండేందుకేనట. ఆ లాల్బాగ్ గణనాథుణ్ణి చూస్తే ఆయన కూడా మనలో ఒకడనే భావన భక్తుల్లో కలిగించేందుకే విగ్రహాన్ని అలా డిజైన్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక ఈ డిజైన్ ను మరో విగ్రహ తయారీదారులు అనుసరించకుండా ఉండేందుకు నిర్వాహకులు కాపీరైట్ సైతం దక్కించుకున్నారు. ఈ కాపీరైట్ ఉండడంతో లాల్ బాగ్చా రాజా విశిష్టతను పరిరక్షించడమే కాక ఏటా మరింత సృజనాత్మకంగా మూర్తిని తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుందనేది నిర్వాహకుల మాట. ఈ గణనాథుడి క్రేజ్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఈ మూర్తిని దర్శించుకునేందుకు బాలీవుడ్ సెలబ్రిటీలందరూ క్యూ కడుతుంటారు. ఈ ఏడాదైతే రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ గణనాథుడి కోసం భారీ డొనేషన్ ఇచ్చారు. విఘ్నరాజుకు 20 కోట్ల విలువ చేసే బంగారు కిరీటాన్ని సమర్పించుకున్నారు. ఇలా ఇక్కడి గణనాథుడు ఏటా ఏదో ఒక విశేషంతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. అన్ని విఘ్నాలు తొలగించి సకల శుభాలను ప్రసాదిస్తాడని ప్రసిద్ధి చెందడంతో నవరాత్రుల్లో ఈ మూర్తిని చూసేందుకు లక్షల్లో జనం తరలి వస్తుంటారు.